23/1/22 ఎపిఫానియా తరువాతి 3వ ఆదివారము. ముందుగా ప్రారంభ ప్రార్థన అనుసరిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, వందనములు, స్తోత్రములు తండ్రి. మరలా మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ రోజులను ప్రవేశపెట్టి ఈ రీతిగా వాక్యం ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరిస్తున్నటువంటి వాక్యాలను బట్టి ప్రభావ, మరి మేము తండ్రి యొక్క వాక్యాలు ఎదుట సహాయం చేస్తుందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోనండి. ఆరాధన అంతం నుంచి అంతం వరకు, ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా పొందుకున్నామని మన ప్రియ రక్షకుని యేసయ్య ద్వారా వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. మన చిన్న పుస్తకాల్లో 86వ కీర్తన సంఘ ఆరాధన పుస్తకంలో 239 ఆత్మ నడుపు సత్యములోనికి పొడి. ఆత్మ నడుపు సత్యములోనికి పొడే, ఆత్మ నడుపు ఆత్మాని సాయంబు అధికంబుగానిచి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పొడే, ఆత్మా నడుపు ఘోర కలుషంబులం దూరంబుగా దోలిం పారమార్థిక బుద్ధి కోరునటులను ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పొడే, ఆత్మా నడుపు అంధత్వంబు వలన మందమయ్యుండు మాం బెందంబులెల్లని యందు వెలుగుటకు ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పొడే, నిర్మల హృదయంబు నిరతంబు మాకేచి కోర్మిని వరముల గోర్చే దేవేంచే ఆత్మా లోనికి పొడే, ఆత్మా నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబునిచే ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పొడే, ఆత్మా దీవించి పంపుము దైవాత్మా మామోను భావజ్ఞానము సంగే ప్రభు సేవలో నా ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పొడే, ఆత్మా నడుపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనయు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను ఎదకుచూ వేడుకొనుచు ఇది లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకే వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనిత కుమారుని ఇచ్చిన ఇలా కనుగల దేవం మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత జీవ పొందినట్లు నిన్ను గూర్చియున చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును ఈ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములు అన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. రక్షణ మా అందరికీ దయచేయము. ఎపిఫానియా తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును విందము. ఆయన దూతలారా, మీరందరూ ఆయనకు నమస్కారము చేయుడి. సియోను నివాసులు ఆ సంగతి విని సంతోషించుచున్నారు. ఓ యెహోవా, నీ న్యాయ విధులను బట్టి యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూలోకము ఆనందించునుగాక, ద్వీపములనయు సంతోషించునుగాక. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మా క్షేమ కలుగునుగాక. ప్రభువా, మమ్మును కనికరింపుము. మమ్మును క్రీస్తు మమ్మును
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకో సమాధానం నరుల దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరే పొగడు నాము మహిమా పరచుచు ఆరాధించు నాము నిన్ను మహిమాతిశయమును మది తలంచెయు నీకు మహిని మాస్తుతి కృతజ్ఞతనిచ్చు. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయోయే కాదేవుని గొర్రె పిల్ల మామును కనికరించుముచ్చలాగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కొడే వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కానికరించు. పరిశుద్ధుడావో ప్రభుడవో నీవో ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో లోచున్న వెప్పుడు
ఆత్మతో ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్యుడు అయిన దేవ, మా బలహీనతలను కరుణతో చూచి మాకు కలుగు సకల అపాయములలోనూ ఇబ్బందులలోనూ సహాయము చేసి మమ్మను కాపాడుటకై ప్రభావము గల నీ కుడిహస్తమును మాపై చాపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుడు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఎపిఫానియా తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందాం. పాత నిబంధనలోని దేవుని వాక్య భాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందాం. ఎపిఫానియా 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం సంఖ్యాకాండం 24వ అధ్యాయము 10 నుంచి 17 వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని, గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచిన నేను. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికేదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినముల్లో ఈ జనులు నీ జనులకు ఏమి చేయుదురో అది నీకు విశదపరిచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులను అందరినీ నాశనము చేయును. ఈ పాట వింటారు. పాత నిబంధనలు దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. పరిశోధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చ దేవా, మామును కనికరే. పత్రికలోని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదవగా ఉందాం. ఎపిఫానియా తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్యము రోమా పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ వాక్యం ఎందుకు పత్రికలోని దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్తలోని దేవుని వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదవగలం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగు
ఎఫెసీయుల తర్వాతి 3వ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వరకు చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ వాక్యం సువార్తలోని దేవుని వాక్య భాగము ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరమును కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మన సంఘ ఆరాధన పుస్తకంలో 315, చిన్న పుస్తకాల 157వ కీర్తన. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎన్న సాఖ్యముగాని పాపములని మోపుగా వేపుపై బడి